ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత ఎక్కువగా 6,000కు పైగా చర్చిలున్నాయి. ఇవి గుర్తింపు పొందిన చర్చిలు మాత్రమే. ప్రభుత్వం లెక్కలోకి రాని చర్చిలు 30,000కు పైగానే ఉంటాయని అంచనా. వీటిలో చాలా వాటికి అనుమతులు లేవు. స్థానికులు ఎన్ని అభ్యంతరాలు తెలిపినా పట్టించుకోకుండా కట్టినవే. అయినా వాటిని కదిలించే ధైర్యం ఎవరికీ లేదు. కానీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తన సొంత నియోజకవర్గంలో ఆయనే స్వయంగా రాముల వారి ఆలయం నిర్మించాలనుకున్నారు. కానీ ఆ ఏరియాలో క్రిస్టియన్లు గుడి కట్టొద్దని అడ్డం పడ్డారు. అక్కడ గుడి కడితే మత విభేదాలు వస్తాయని వింత వాదన వినిపించారు. అసలక్కడ హిందువులే లేరని కూడా చెప్పారు. నమ్మిన సిద్ధాంతాల కోసం అప్పట్లో సొంత పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే విభేదించిన చరిత్ర రఘురామకృష్ణంరాజుది. ఊర్లో కొంతమంది వచ్చి గుడి కట్టొద్దంటే ఊరుకుంటారా? సమస్య లేదు. అక్కడ రామాలయం కట్టి తీరుతామని తేల్చి చెప్పారు. ఇది ఒక్క రఘురామకృష్ణరాజు ఊర్లో సమస్య కాదు. ఆంధ్రప్రదేశ్ లో బ్రిటిష్ కాలం నుంచి మత మార్పిడి పేరుతో హిందూ మతంపై దాడి జరుగుతూనే ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ మత మార్పిడిలు భారీగా పెరిగిపోయాయి. ఏ స్థాయిలో అంటే ఊర్లో గుడి కట్టద్దు అని అడ్డుకునే వరకు వచ్చింది. అది కూడా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నే ఆపాలని చూశారంటే ఈ రాష్ట్రంలో సాధారణ హిందువుల దుస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో, మన రాష్ట్రంలో హిందువులకు తప్ప ఇతర మతాలకు చెందిన వాళ్ళందరికీ మత స్వేచ్ఛ ఉంటుందని ఇలాంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఎక్కడైనా ఒక చర్చ్ లేదా మసీదు నిర్మాణాన్ని అడ్డుకుంటే సెక్యులరిజం ముసుగేస్తున్న బ్యాచ్ రంగంలోకి దిగిపోతుంది. మతోన్మాదులు, మత పిచ్చోళ్లని నానా మాటలు అంటారు. ముస్లింలు హిందువుల ఊరేగింపుల మీద రాళ్లేసినా, క్రిస్టియన్లు హిందువుల ఆలయాల నిర్మాణాన్ని అడ్డుకున్నా సెక్యులరిజం కనిపించదు. సెక్యులరిస్టులు మాయమైపోతారు. ఇలాంటి అవకాశవాద హిందూ వ్యతిరేక ఉన్మాద మూకల నిజ స్వరూపాన్ని హిందువులు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. తిరుమల లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేస్తే తప్పు చేసిన వాళ్ళని అడ్డంగా సమర్థిస్తూ ఆ తప్పుని బయట పెట్టిన వాళ్ళని విమర్శించేది ఇలాంటి హిందూ వ్యతిరేకులే. ఇప్పటికైనా హిందువులు తమ ధర్మం కోసం నిలబడాలని భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. రఘురామకృష్ణంరాజులా ధైర్యంగా ముందుకు వెళ్లాలని పిలుపునిస్తున్నారు.